ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కేరీ ప్రైజ్ ది లార్డ్. సీను ప్రైజ్ ది లార్డ్. నాయకులు గారు ప్రైజ్ ది లార్డ్. హాయ్ ప్రైజ్ ది లార్డ్. ఏంటి త్వరగా వచ్చేసారే? ఈ రోజు యూట్యూబ్ ప్రోగ్రామ్ ఉందని చెప్పారు గారు, అందుకని చాలా అద్భుతమైన ప్లేస్, చాలా బాగుంది. మనతో పాటు ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి. రైట్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ డ్యామ్ ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుంది, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అలాగ నడవండి. అవును, ఈ పక్కన చూడండి. రండి 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 రండి, ఇలా రండి త్వరగా, అలా రండి అనండి. ఎలాగ తీసుకోండి. సీన్ ఎలా ఉంది? సీను సీను ఎలా ఉంది? సీను సూపర్. అలాగ ముందు నడవండి. స్తోత్రం త్వరగా. హల్లెలూయా. అవును, ఇది రన్నింగ్ ఉందా లేదా? స్తోత్రం ఉంది. స్తోత్రం. రైట్ 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 రండి. ఈ డ్యాము సీను అలా నడుచుకుని మాట్లాడినా నాకు. అవును, ఈ డ్యాము ఏ పర్పస్లు కట్టి దేనికోసం కట్టారు? పంటల ఫలింపు కోసము మరియు సాగునీటి కోసము, వాటర్ తాగడానికి కోసం సార్. బాగుంది ఈ సీన్ కూడా. ఈ సీన్ కూడా చాలా బాగుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సూపర్ సార్, అద్భుతంగా ఉంది గారు. దేవుని సృష్టి మహా అద్భుతం, చాలా బాగుంది. చాలా సంతోషం సార్, మీరు మా డ్యామ్ దగ్గర రావడం చాలా సంతోషము. అనేక పర్యాయములు వచ్చారు సార్. 70 మంది సార్, 70 మంది. ఎన్నో ఆటంకాలు వచ్చినా కూడా అద్భుతం జరిగి దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. చేస్తే ఆ రోజు అయ్యారు అద్భుతంగా 70 మంది ఆల్రెడీ ప్రేయర్ తెల్లవారి దాకా ప్రారంభించాము. ఇటువంటి ప్రాంతానికి వచ్చింది మాకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ ఈ రోజు కూడా కొన్ని విషయాలు, అమూల్యమైన విషయాలు దేవుడి గురించి నేర్చుకోవడానికి కొన్ని విషయాలు చెప్పండి. మంచి విషయాలు అయ్యారు. చెప్పండి. కొన్ని విషయాలు చెప్పండి అయ్యారు. నా జీవితంలో నాకు దేవుడి తొందర ఎండరికి ఎవరంటే మా డాడీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఈరోజు ఈ సమయంలో మలవరం డ్యామ్ దగ్గర ఉన్నారు? ఏంటి విషయాలు? వాతావరణం చాలా బాగుంది. సీన్ అన్న మళ్ళా అలాగే నాగేశ్వర అన్న అంతా ప్రశాంతంగా ఉన్నారు. అయ్యగారు, ఈ సమయంలో ఏదైనా మమ్మల్ని బలపరచడానికి దేవుని మాటలు, విలువైన మాటలు ఏమైనా చెప్పగలరా? దేవుడు అందరికి గొప్పవాడు. నాకు దేవుడి చాలా ఇష్టం. అయినను దేవుడు కన్నా రెండో వాడు ఏమంటే మా తండ్రి, మా డాడీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత గొప్పవారా? మా డాడీ మామూలు కాదు. మా డాడీ చాలా గొప్పవాడు. ఎందుకు తెలుసా? నా జీవితాన్ని తీర్చి నన్ను ఒక మనుషుడిగా చేసి ఈరోజు 100 మంది పాస్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద మీటింగ్లో మాట్లాడితే తిరుగుతున్నానంటే దీని కారణమే మా డాడీ. దేవునికి స్తోత్రం. అయ్యగారు, మీ డాడీ గురించి ఏదో కొన్ని మంచి మాటలు, గొప్ప విషయాలు చెప్తానన్నారు కదా, కొద్దిగా చెప్తారా? ఆ విషయాలు మేము తెలుసుకుంటాం. ఒక సంగతి చెప్తా. దేవునికి స్తోత్రం. నేను పరిచర్య చేసుకుని తిరిగినప్పుడు హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ నుండి హైదరాబాద్ సిటీ పోయే దారిలో 10 కిలోమీటర్లో ఒక స్థలం కొన్నాను. అప్పుడు అది 22,000. 10,000 అడ్వాన్స్ ఇచ్చాను, ఇంకా 12,000 ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. అలాంటి సిచ్యువేషన్లో మా ఊరు వెళ్ళాను, శివదాసి వెళ్ళాను. శివదాసి వెళ్ళి మా డాడీతో చెప్పాను, డాడీ హైదరాబాద్లో రాజధానిలో ప్లాట్
సొంతతో అమ్మితే కొన్ని లక్షలు పోతాయి డాడీ నాన్న. నా డాడీ సంతోషించి ఏమన్నా తెలుసా, రే ప్రతాప, ఒకప్పుడు ఇల్లు వచ్చి పారిపోయి బిచ్చగాడు వల్లే బతికావరా, కానీ దేవుని ఎంత దిగించారా, చాలా సంతోషరా. సరే, అయినా నేను కూడా తండ్రిగా, విశ్వాసిగా, ఒక స్వార్థకుడిగా నీకు ఒక ఆలోచన చెప్తాను. అదేంటంటే నేను పలుమార్లు అడిగాను, నీ పరిచర్య ఏంటి నాను, నీ అన్నావు నా పరిచర్య స్వార్థ పరిచర్య అని చెప్పావు. స్వార్థకుడు ఒక ఊళ్ళో ఉండడు, అలాంటప్పుడు నీకు ఇల్లు స్థలం అవసరమా? అవసరమా? ఓకే, రైట్ పాయింట్ కదా. అవును, కరెక్ట్ అడిగారు తండ్రి. ఓకే, తర్వాత ఏమన్నా తెలుసా, నిన్ను పెళ్లి చేసుకొని చెప్పాం, కానీ నేను పెళ్లి చేసుకోను. చేసుకోను, దేవుని గారికి జీవితాలని చెప్పావు. మరి విద్యార్థికి భార్య పిల్లలు ఉంటే ఇల్లు స్థలం ఉండాలి. భార్య పిల్లలు ఉంటే నీకు భార్య పిల్లలు కూడా లేదు కదా, ఎవరెందుకు ఇల్లు? ఇంకా మూడో పాయింట్ చెప్తా, దేవునికి స్తోత్రాలు. మూడో విషయం, నేను ఒక మాట అన్నా ప్రతాప, నేను ఒక మాట అన్నా, ఇది చాలా ఖరీదైన ప్లేసు, 5 సంవత్సరాలు కొన్ని లక్షలు పోతాయినా దేవుని సేవకుడికి విశ్వాసమైన రావచ్చా? సేవ చేయడం బిజినెస్ చేయడానికి వచ్చామా? చెప్పండి. కాబట్టి అది విశ్వాసమైన కదా, దేవుని గొప్ప సేవకుడు, నీకు విశ్వాసమైన రాకూడదు కదా అని చెప్తారు. దేవునికి స్తోత్రాలు. మన జీవితంలో దేవుడు మనకి ఇవ్వాలి, కానీ ఇల్లు అద్దెకిచ్చి డబ్బులు వస్తుంది, హాస్పిటల్కి డబ్బులు వస్తుంది, లేదా బిజినెస్ చేస్తే దాని సైడ్ బిజినెస్ చేసుకున్నా, లేదు బిజినెస్ లేదు. దేవుడు మన వ్యాపారం చేయడానికి పిలిచాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆత్మ సంపాదనే బిజినెస్. హల్లెలూయా. విన్నారు కదా ఎవరికి మా డాడీ ఏం చెప్పారని. ఇప్పుడు 4వ పాయింట్ ఏమన్నా తెలుసా, అన్నీ వదిలిపెట్టి అన్నీ మానేసి దేవుని కొరకే బతుకుతున్నావే, నీకు ఎప్పుడు కావాలి? ఎంత కావాలి? దేవుడు ఇవ్వలేడా? చూడండి, అద్భుతమైన సృష్టించేసిన దేవుడు. ఇన్ని చేసిన దేవుడు నీకు ఎప్పుడు కావాలి, ఎంత కావాలి? ఇవ్వలేడా అన్నాడు. దేవునికి స్తోత్రం. హృదయంలో దేవునికి స్తోత్రం. విన్నారుగా మా డాడీ గురించి. ఓకే సార్, నేనే కానీ మీ డాడీ ఏదైతే నెంబర్ 1 కొనుక్కొని డబుల్ స్టార్ బిల్డింగ్ కట్టుకొని ఉందాతనంగా ఉండమనేవాడిని. కానీ మీ డాడీ యొక్క తలంపులు వేరు, ఆలోచన వేరు, ఆయన యొక్క ఆచరణ వేరు. సార్ చాలా ధన్యుడు సార్, మీరు గొప్ప సేవ చేయండి సార్. చెప్పనా, నేను అక్కడ కొని ఉంటే విశాఖపట్నంలో ఎండాడ అన్ని 15 అంతస్తులు 20 అంతస్తులు బిల్డింగ్లు దేవునికి కొనేవాడు. విజయవాడ భవనాపురంలో కొనేవాడిని, గాయత్రి నగర్ నెల్లూరులో సిటీలో కొనేవాడిని. అయితే ఇప్పుడు నాకు కొత్త ఎన్ని ప్లాట్లు ఉండాలి? 4-5 ఉండాలి. 4 ఉండాలి. కానీ ఏమి మీ ఉద్దేశం లేదు, మీ సంకల్పం లేదు సార్. భూమి తల లేదు నాకు, వద్దు బాబు. చాలా హ్యాపీ ఉన్నాను. దేవునికి హోలీ లైఫ్, హోలీ లైఫ్, విన్నారుగా? మీ పిల్లలు కూడా దేవుని కొరకే తీర్చిదిద్దండి. మీ పిల్లలు గొప్ప వాళ్ళు అవుతారు. చేతిలో ఆయనకి ఇష్టమైన పాత్ర దేవుడు మనలో మార్చుకున్నాక పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను
నీచమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మన అందరినీ చూసే వాళ్ళని వారి జీవితంలో ఆత్మీయ జీవితంలో ఆశ్రయించింది. ఆమేన్ ఆమేన్ ఆమేన్.